శ్రీ విశ్వావసునామ సంవత్సర మిథున రాశి ఫలితాంశములు. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రము, అలాగే పునర్వసు 1, 2, 3 పాదాల వారు మిథున రాశికి చెందిన వారవుతారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ సంవత్సరం అంతా కూడాను మే 15 నుండి బృహస్పతి వీరికి జన్మరాశి యందు ఉన్నాడు. శని సంవత్సరం అంతా దశమ స్థానంలో సామాన్య ఫలితాన్ని ఇచ్చేలాగా ఉన్నాడు. అలాగే రాహుకేతువులు వరుసగా మే 18 నుండి సంవత్సరమంతా కూడా లోహమూర్తులుగా సామాన్య ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. జన్మగురుడి సంచారం చేత ఆత్మవిశ్వాసం వీరికి పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది. కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఉత్సుకత చూపిస్తారు. నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అన్ని రకాల వృత్తుల వారు ఆదాయాన్ని పెంచడానికి ప్రత్యేకమైన పథకాన్ని అనుసరించేటువంటి అవకాశం ఉంది. సంతాన భాగ్యం, అలాగే జీవిత భాగస్వామి మరియు తండ్రి, పూర్వీకుల ఆస్తి మొదలైన విషయాల్లో అనుకూలత, ఆధ్యాత్మికత కలుగుతుంది. జన్మ గురుడి సంచార ప్రవేశకాలంలో కొంతమేరకు అయోమయమైనటువంటి మానసిక స్థితి నెలకొని ఉంటుంది. స్వభావంలో సహనము మరియు స్థిరత్వాన్ని పెంచుతుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. జన్మరాశిలో గురుడు సంచరించడం వల్ల ముఖ వర్చస్సు పెరిగి ప్రత్యేకమైన ఆకర్షణ కలిగి ఉంటారు వీరు. అక్టోబర్ మాసంలో ధన సంబంధమైనటువంటి సమస్యని అధిగమిస్తారు. డిసెంబర్ మాసంలో స్వల్ప ఆరోగ్య సమస్యలకు గురి అయ్యేటువంటి అవకాశం ఉంది. పనులన్నీ కూడా విజయవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. దశమ స్థానంలో ఉన్నటువంటి శనీశ్వరుడు కృషి, పట్టుదల మరియు సాధన మొదలగు అంశాలన్నింటినీ కూడా ప్రభావితం చేస్తారు. అధికారాన్ని కలుగజేస్తారు. సంతానం, ఉన్నత విద్య లాభిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండడం అనేటువంటిది మంచిది. సంతానానికి వివాహాది యోగాలు, కుటుంబంలో ఆనందంగా గడపగలగడం, తండ్రి తరపు వారితోటి సంబంధ బాంధవ్యాలు పెంచుకోవడం, తీర్థయాత్రా సేవనం, ఇవన్నీ కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఆనందాన్ని అనుభవిస్తారు వీరందరూ కూడా. అలాగే వీరు ఈ సంవత్సరం బృహస్పతికి సంబంధించినటువంటి జపశాంతులు జరిపించుకోవడం వల్ల మేలు జరుగుతుంది. అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని అవకాశము ఉంటే కనుక పారాయణ చేయడం అనేటువంటిది కూడా వీరికి ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది. శుభం. మనం చెప్పుకున్నటువంటి రాశి ఫలితాలు మొత్తం ప్రపంచం మొత్తానికి సామాన్యంగా వర్తించేటువంటివి. ఈ ఫలితాల యొక్క ఇంటెన్సిటీ అంటే వీటి ప్రభావం మన జన్మజాతకాన్ని ఆధారంగా ఉంటుంది. కాబట్టి ఇందులో ఉన్నటువంటి మంచి పరిపూర్ణంగా వస్తుందని కానీ, చెడుని పరిపూర్ణంగా పొందుతామని కానీ భావించకుండా జన్మజాతకాన్ని అలాగే ఈ గోచార ఫలితాన్ని రెండింటినీ కూడా సమన్వయపరుచుకొని ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం.